ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు, ప్రభుత్వ శాఖల కార్యదర్శులతో సమీక్షా సమావేశం జరిగింది. గత 19 నెలల ప్రభుత్వ పాలన, పథకాల అమలు, భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, గడిచిన 19 నెలల్లో రాష్ట్రాన్ని అగాధం, అంధకారం నుంచి బయటపడేశామని, కుప్పకూలిన వ్యవస్థలను తిరిగి గాడిన పెట్టగలిగామని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వానికి సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనే తొలి ప్రాధాన్యమని ఆయన పునరుద్ఘాటించారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయ్యాయని ముఖ్యమంత్రి తెలిపారు. తల్లికి వందనం ద్వారా తల్లుల ఖాతాల్లో ఇప్పటి వరకు 10,000 కోట్లు జమ చేశామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్న స్త్రీ శక్తి పథకం ద్వారా రాష్ట్రంలో మహిళల మొబిలిటీ పెరిగిందని, ఇప్పటి వరకు 4.29 కోట్ల ఉచిత ప్రయాణాలు నమోదయ్యాయని వివరించారు. దీనివల్ల ప్రస్తుతం ఉన్న బస్సుల ఆక్యుపెన్సీ కూడా గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు 6,310 కోట్ల ఆర్థిక సహకారం అందించామని తెలిపారు. వీటితో పాటు దీపం 2.0 ద్వారా 2 కోట్ల గ్యాస్ సిలిండర్లు, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల ద్వారా 58,000 కోట్ల ఆర్థిక చేయూత అందించినట్లు వెల్లడించారు. ఒక అగాధం నుంచి, అంధకారం నుంచి, ఏం చేయాలో తెలియని పరిస్థితి నుంచి మనం తీసుకున్న పాలసీల వల్ల చాలా వరకు అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ తెచ్చుకున్నాం. అనుకున్న లక్ష్యాల్ని నెరవేర్చుకుంటూ ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. మేము ఎన్నికల్లో చాలా స్పష్టంగా చెప్పాం, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని. మళ్లీ అన్ని వ్యవస్థల్ని ఘాటుని పెడతామని చెప్పాం. అందులో కూడా సమాజంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది వెల్ఫేర్, డెవలప్మెంట్, గుడ్ గవర్నెన్స్. ఈ మూటికి ప్రాధాన్యత ఇస్తున్నాం. ఈరోజు బ్రాడ్గా మీరు ఒకసారి చూస్తే మిగిలిన విషయాలని మనం మాట్లాడుకుంటాం. సూపర్ 6 పథకాలు. ఐఎమ్ వెరీ హ్యాపీ. తల్లికి వందనం 10,090 కోట్ల రూపాయలు చెల్లించాం. 67,27,000 మందికి విద్యార్థులకు సహాయం చేశాం. స్త్రీ శక్తి ఉచిత ప్రయాణం. దీనివల్ల ఈరోజు ఉమెన్ లో మొబిలిటీ పెరిగింది. రెండోది, వాళ్ళలో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చింది. దగ్గర 4,29,00,000 ప్రయాణాలు చేశారు. రెండవది, వ్యవసాయం పూర్తిగా నిర్వీర్యం అయిపోయి రైతు దిక్కుదోచని పరిస్థితిలో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. దీనికోసం ఒక 5 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం. ఏ విధంగా చేయాలని గైడ్ చేశాం, టెక్నాలజీ జోడించాం. ఇంకొక పక్కన పంటల మార్పిడి కోసం ముందుకు పోయాం. డిమాండ్ డ్రివన్ క్రాప్సే ప్రొడ్యూస్ చేశాం. ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని హయత్ నగర్ డివిజన్ ఇంజాపూర్ రోడ్లో ఇళ్ల మధ్యలో ఉన్న లక్ష్మీ రైస్ మిల్లు, మల్లికార్జున మిల్లును తీసివేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక కార్పొరేటర్ కల్లెం నవజీవన్ రెడ్డి 9 కాలనీల ప్రజలతో కలిసి రైస్ మిల్లు బైఠాయించడం జరిగింది. రెసిడెన్షియల్ జోన్లో రైసు మిల్లును నడుపుతూ ప్రజలను అనారోగ్యానికి గురి చేస్తున్న రైస్ మిల్ యాజమాన్యం వెంటనే స్పందించి రైస్ మిల్ ఇక్కడి నుండి తీసేయాలని డిమాండ్ చేశారు. ఈ రైస్ మిల్ కారణంగా చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులు శ్వాసకోశ వ్యాధులకు గురవుతున్నారని, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఇక్కడి నుండి రైస్ మిల్ తొలగించాలని ఆదేశాలు జారీ చేసినా రైస్ మిల్ యాజమాన్యం స్పందించకుండా నడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కాలనీవాసులు. రైసు మిల్లులో ఉన్న ధాన్యంతో వచ్చిన లారీలను వెనక్కి పంపించారు. యాజమాన్యం వచ్చి రైసు మిల్లును తొలగించే వరకు ప్రతిరోజు నిరసన కార్యక్రమం చేపడతామని, ఇక్కడే వంట వార్పు కార్యక్రమం చేపట్టి ఇక్కడే ఉంటామని హెచ్చరించారు కాలనీ ప్రజలు. రైసు మిల్లు యాజమాన్యానికి కూర్చో పాలన, రైసు మిల్లు నిరంకుశ పాలన, రైసు మిల్లుని ఇప్పుడు అప్పుడు ప్లాట్లుగా ఉండే వ్యవసాయ భూములుగా ఉండే ఇప్పుడు ఇక్కడ
పరిసర ప్రాంతాల మొత్తం కూడా అన్ని గృహాలు నిర్మించుకోవడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ఇళ్ల మధ్యలో రైస్ మిల్లుగా నిలవడం జరిగింది. మేము ఎన్నోసార్లు కూడా వారికి విన్నవించాం. గతంలో నడిచిందండి, ఇప్పుడు అనేక ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. కాబట్టి మీరు రైస్ మిల్లు తీసేస్తే బాగుంటుందని కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాము, వాళ్ళకు వివరించి చెప్పాము, ఎన్నోసార్లు చెప్పినా కానీ అందరి వారు వారి యొక్క యాజమాన్యం వాళ్ళని ఈ యొక్క కాలనీ వాళ్ళకి అందరూ కూడా అనారోగ్య పరిస్థితి ఏర్పడుతుంది. ఉదయం చూడండి, ప్రూఫ్తో సహా పెట్టినాం. మా చుట్టుపక్కల వాళ్ళు కూడా నైట్ మొత్తం తెల్లవారు నడిపితే కూడా మొత్తం నల్లగా మా కార్లు కానీ నోట్లకు కానీ అంతా పోయి ఈ వ్యవసాయం మన ఆరోగ్య రీత్యా బారిన పడే హాస్పిటల్ కూడా చాలా మంది చేయడం జరిగింది. 2 రైస్ మిల్లు, ఒక లక్ష్మీ రైస్ మిల్లు, ఒకటి మల్లికార్జున రైస్ మిల్లు. సుమారు ఒక 30 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినట్టు రైస్ మిల్లు. ఆ రోజు ఈ ఐతార్లో శివారు ప్రాంతం అంటే బార్డర్ లో ఉండే ఇక్కడ ఇల్లు లేకుండే ఆ రోజు అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ అనుమతులు ఇచ్చితే పెట్టుకున్నారు. కానీ కాలక్రమేణా ఈ 10 సంవత్సరాల నుంచి విపరీతమైన ఇండ్లు, దాదాపు 10ల సంఖ్యలో కొత్త కాలనీలు వెలిసినాయి. వేల మందిలో జనాలు ఉంటున్నారు. దీనికి అందరికీ ఆరోగ్యం ఇబ్బంది అవుతుంది. ఈ రైస్ మిల్ తీసేయాలని చెప్పేసి చాలా సార్లు కాలనీ వాళ్ళు రైస్ మిల్లులని హెచ్చరించారు. 9 కాలనీల ఆధ్వర్యంలో జరుపుతున్నటువంటి ధర్నా కార్యక్రమం అనేది ఇది మొట్టమొదటిసారిగా జరుపుతున్నటువంటిది కాదు. ఇలాంటి ధర్నా కార్యక్రమాలు ఇప్పటికీ మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. కాబట్టి ముఖ్యంగా ఇక్కడ నివాస గృహాలు ఉండడము, మేము ఇక్కడ నివాస గృహాలు ఏర్పరచుకొని ఉండడము, తర్వాత ఇక్కడ ముఖ్యంగా మహిళలు, తర్వాత చిన్నపిల్లలు చాలా అనారోగ్య రీత్యా చాలా ఇబ్బందులు పడుతున్నాము. తర్వాత ఇక్కడ ముఖ్యంగా ఈ సౌండ్ పొల్యూషన్ కావచ్చు, ఎయిర్ పొల్యూషన్ కావచ్చు, తర్వాత ఈ రైస్ మిల్లు ఉండడం వల్ల పెద్ద హెవీ వెహికల్స్ పోవడం వల్ల మా చుట్టుపక్కల ఉన్నటువంటి రోడ్లు చాలా అస్తవ్యస్తంగా తయారైనాయి. దాని నుంచి మేము డైలీ నాచారంలో ఏజీ క్లాసిక్ తెలంగాణ బిల్డింగ్ అసోసియేషన్ గౌతమ్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో మిస్టర్ తెలంగాణ ఐకాన్ క్లాసిక్ 2026 బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 200 మంది పోటీదారులు బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొన్నారు. విజేతలకు నాచారం కానిస్టేబుల్ మట్టయ్య మెడల్స్ అందజేశారు. ఈ సందర్భంగా గౌతమ్ శ్రీకాంత్ గత సంవత్సరం కూడా తాడే బిల్డింగ్ పోటీలను నిర్వహించడం జరిగిందన్నారు. ఈసారి నిర్వహించిన పోటీల్లో వికలాంగులకు సైతం ప్రవేశాలు కల్పించడం జరిగిందని, కానీ వారి వద్ద నుంచి ఎలాంటి ప్రవేశ రుసుమును తీసుకోలేదని తెలిపారు. రానున్న రోజుల్లో బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహించే నిర్వాహకులు వికలాంగులకు అవకాశం కల్పించి వారి నుంచి ప్రవేశ రుసుమును తీసుకోవద్దని సూచించారు. మళ్ళీ 2026 8 ఫిబ్రవరి రోజు కండక్ట్ చేయడం జరిగింది ఎన్ఎఫ్ గార్డెన్లో. అండ్ మా టీం అందరూ కూడా నాతో పాటు చాలా కష్టపడి దీన్ని ఇలా ముందుకు తీసుకెళ్తున్నారు. ధన్యవాదాలు మా టీంకి అందరికీ. అండ్ నా బాడీ బిల్డర్స్ అందరూ కూడా మంచి హై లెవెల్లో పార్టిసిపేట్ చేస్తూ నా షోని ఎంకరేజ్ చేసినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు. అండ్ ఎస్పెషల్లీ ఈసారి ఏంటంటే మేము ఎవరు కూడా తెలంగాణలో ఇయ్యని వాటిగా అసలు ఇంతవరకు అలా మాలాగా ఆలోచించలేదు. జూనియర్కి అంత మంచి ట్రోఫీలు, వాళ్ళకు కూడా సీనియర్ల క్యాష్ ప్రైజ్లు, అండ్ వాళ్ళకి ఇంత మంచిగా ఎవరు ఆలోచించకుండా మేము వాళ్ళకి ఇచ్చాము. దాంతోపాటు ఏంటంటే స్టార్ కేటగిరీ వాళ్ళకి కూడా, అంటే స్టార్ కేటగిరీ అంటే హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు కూడా ఎంట్రీ ఫీజులు తీసుకుంటున్నారు. దయచేసి వేరే షోలో కూడా చెప్పింది ఏంటంటే ఎంట్రీ ఫీజులు తీసుకోకండి. మా షోకి తరఫున మేము వాళ్ళకి తీసుకోలేదు. మా షో తరఫున వాళ్ళకి ట్యాన్ కూడా ఫ్రీ ఇచ్చాము. అండ్ మేము ట్రోఫీలు క్యాష్ कंप्लीट करा था मास्टर कैटेगरी में. बहुत अच्छा शो हुआ. गौतम सर बहुत अच्छे तरीके से ये शो कराए और काफ़ी अच्छे प्राइजेस दिए ओवरऑल में भी, और अपने मास्टर में भी पहली बार मास्टर कैटेगरी में इतना बड़ा कैश प्राइज आज तक कोई नहीं दिया. मैं ये सीज़न पूरा कंपटीशन खेला हूँ मास्टर कैटेगरी ओपन बॉडी बिल्डिंग में, लेकिन मास्टर कैटेगरी के लिए आज तक अभी तक कोई भी ऐसा नहीं सोचे थे जो गौतम सर सोचे. साइकिल दिए हैं गिफ्ट में, बहुत बड़ी बात है मास्टर कैटेगरी के लिए. इससे क्या होता है मास्टर कैटेगरी में भी लोग और इंकरेज होते और पार्टिसिपेट करते बॉडी बिल्डर्स. मैं सर को रिक्वेस्ट करा था कि मास्टर कैटेगरी का अभी तक अनाउंसमेंट नहीं होता. सर ने कुछ अभी रिप्लाई दिया कि नहीं मैं जल्दी करूँगा बोल के. तो मेरे को बहुत अच्छा लगा. मैं बहुत खुश हूँ, बहुत हैप्पी हूँ कि एजी क्लासिक में मैं परफॉर्म किया. హైదరాబాద్లోని జాన్వాడాలో 31వ గనుల పర్యావరణ ఖనిజ సంరక్షణ వారం ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్, అదానీ సిమెంట్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన గనుల సంస్థలకు పురస్కారాలు అందజేశారు.
ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ కంట్రోలర్ జనరల్ పంకజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శాస్త్రీయ గనుల తవ్వకాలు, పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా 35 గనులను అధికారులు సమీక్షించారు. ప్రతి ఒక్క గని ఒక ఇన్స్పెక్షన్ టీం వెళ్ళి ఇన్స్పెక్షన్ చేయడము, వాళ్ళు ఎలా చేస్తున్నారు, మైనింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం చేస్తున్నారా లేదా ఇవన్నీ తనిఖీ చేయడము చేసి వాటికి ఒక మార్క్స్ వేయడం జరుగుతుంది. సో వాళ్ళు ఒక్కొక్క లైక్ ఏమంటే పర్యావరణానికి సంబంధించి చెట్లు పెట్టడము, లేకపోతే మైనింగ్లో బెంచెస్ని సిస్టమేటిక్గా తయారు చేసి పెట్టడము. సో ఇట్లా కొన్ని డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. సో దాంట్లో వాళ్ళు ఎవాల్యుయేషన్ చేసి కొన్ని ప్రైజెస్ని డిఫరెంట్ ఇండస్ట్రీకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఎందుకు అంటే ఇండస్ట్రీకి ఇట్లాంటి కార్యక్రమం వల్ల ఒక ఇంటరాక్షన్ పెడుతుంది ఒకరికొకరికి, ప్లస్ ఏం జరుగుతుంది కొత్తగా మనకి మైనింగ్ విధానాల్లో అవి కూడా మీకు తెలుస్తూ ఉంటాయి. ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ టు ఇంటరాక్ట్ మైనింగ్ ఇండస్ట్రీ పీపుల్, సో దట్ వాళ్ళకి ఒక మోటివేషన్ టైప్లో ఏర్పడి ఇంకా సిస్టమేటిక్గా ఇంకా మంచి సైంటిఫిక్ మెథడ్స్లో మైనింగ్ చేయడానికి దోహదపడుతుంది. అది దాని టెక్నాలజీ పరంగా చూసినట్లయితే అండి, ఇప్పుడు ఫాల్గుని ఏకాదశి సందర్భంగా హైదరాబాద్ మహానగరంలో ఆదివారం నిర్వహించిన బాబా శ్యామ్ నిషాన్ రథయాత్ర భక్తి పారవస్యంతో అంగరంగ వైభవంగా సాగింది. శ్రీ శ్యామ్ మందిర్ సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ రథయాత్ర నగరం అంతటా ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పింది. చార్మినార్లోని మహాదేవ్ మందిరం వద్ద ప్రత్యేక పుష్పాలంకరణతో అలంకరించిన బాబా శ్యామ్ రథానికి హారతి ఇచ్చిన అనంతరం యాత్ర ప్రారంభమైంది. వేలాది మంది భక్తులు వివిధ రంగుల నిషాన్ జెండాలు పట్టుకొని జై శ్రీ శ్యామ్ నినాదాలతో రథాన్ని లాగుతూ కాలినడకన పాల్గొన్నారు. ప్రపంచ ప్రసిద్ధ భక్తి గాయకుడు కన్నయ్య మిట్టల్ భజనలతో యాత్ర మరింత ఉత్సాహంగా మారింది. చార్మినార్ మహాదేవ్ మందిరం నుంచి కాచిగూడ శ్రీ శ్యామ్ బాబా మందిరం వరకు సాగిన యాత్రకు మార్గమధ్యంలో భక్తులు పూలవర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. భజనలు, కీర్తనలు, నృత్యాలు, గులాల్ రంగులతో పరిసరాలు శ్యామ్ నామస్మరణతో మార్మోగాయి. యాత్ర ముగింపులో వేలాది మంది భక్తులు తమ నిషాన్ జెండాలను కాచిగూడ శ్రీ శ్యామ్ మందిరంలో సమర్పించారు. ఈ సందర్భంగా రథశోభయాత్ర కమిటీ చైర్మన్ ఇంద్రకిరణ్ అగర్వాల్, వైస్ చైర్మన్లు రామ్దేవ్ అగర్వాల్, పురుషోత్తం దాస్ గోయల్ మాట్లాడుతూ భక్తుల విశ్వాసానికి ప్రతీకగా ఈ రథయాత్ర నిలిచిందని, నిష్కల్మష భక్తితో నిషాన్ యాత్ర చేసిన భక్తులపై బాబా శ్యామ్ ప్రత్యేక కృప ఉంటుందని తెలిపారు. ఖాటూ ధామ్ తరహాలో హైదరాబాద్లో నిర్వహించిన ఈ యాత్ర చారిత్రాత్మక ఘట్టమని అన్నారు. ఫాల్గున్ రథయాత్ర పొద్దున్న 8:30 నుంచి చార్మినార్ నుంచి స్టార్ట్ అయింది. మేము మొత్తము గాంధీ బజార్, గుల్జారా హౌస్, బేగం బజార్, సిద్దంబర్ బజార్ అందరూ తిరిగి అబౌట్ 7 to 8 కిలోమీటర్స్ తిరిగి మొత్తం మందిరికి ఇప్పుడు వచ్చేసినాము. అందరికీ భోజనం పెడుతున్నాము. ఇప్పుడు ఇది అంటే ఇప్పుడు చాలా మందులు 1000 మందులు ఎంత మందులు ఉంటుంది చెప్పేదానికి కూడా లేదు. చాలా మంది వచ్చి బాబా దర్శనం చేసుకొని నిషాన్ అర్పిత్ చేసి మనోకామన పూరం చేసి అందరికీ ప్రసాదం ఇస్తున్నాము, భోజనం ఇస్తున్నాము మందిర్తోని. ఇది కథ ఇది ఉంది. ఇంకొకటి ఏమంటే ఇది మన హరికా సహారా అని ఉంది. ఇప్పుడు ఆయన దగ్గర వచ్చేస్తే ఏదైనా అడిగితే ఏదైనా మనోకామన చేస్తే అంత పరిపూర్ణ అవుతుంది. ఇది ఈ యాత్ర చాలా సక్సెస్ఫుల్ మంచిగా అయిపోయింది బాబా కృపతోని. నమస్కారం. ఇది ఫాగున్ మాసము. ఈ ఫాగున్ మాస్ శ్యామ్ బాబాకి విశేష మహత్వం ఉంది. అది దీనికోసానికి యాత్ర పెట్టి వాళ్ళు అందరు వస్తున్నారు. బాబా దగ్గర నిషాన్ పెట్టేసి వాళ్ళ మనోకామన చేస్తారు. నేను ఇంద్రకరణ్ అగర్వాల్, రథయాత్ర చైర్మన్, శ్యామ్ మందిర్ సేవా సమితి సెక్రటరీగా ఉన్నాము, పనిచేస్తున్నాము.
హైదరాబాద్ నగర ప్రజలకు తాగునీటిని అందించే ప్రధాన వనరు అయిన గండిపేట జలాశయంలో అక్రమంగా భవన నిర్మాణ వ్యర్థాలను పారబోయడానికి యత్నించిన ట్రాక్టర్ను జలమండలి అధికారులు పట్టుకున్నారు. హిమాయత్ నగర్ గ్రామం వద్ద ఉన్న FTL పాయింట్ నెంబర్ 425 వద్ద ఒక ట్రాక్టర్ అక్రమంగా భవన నిర్మాణ వ్యర్థాలను జలాశయంలోకి వదలటానికి యత్నించినట్లు పెట్రోలింగ్ సిబ్బంది గుర్తించారు. విచారణలో ట్రాక్టర్ డ్రైవర్ కుమ్మరి గోపాల్ ఈ అక్రమ పనికి పాల్పడినట్లు అంగీకరించారు. ఈ ఘటనకు పాల్పడిన గోపాల్పై మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదు చేశారు. తాగునీటి వనరులను కలుషితం చేసే ఏ చర్యలనైనా బోర్డు సహించబోదని, అలాంటి వారిపై కఠినమైన చర్యలు చేపడతామని జలమండలి సందర్భంగా తెలిపింది.